ఉన్నాయి. మరి ఆ కార్పొరేట్ కాలేజెస్ కానీ లోకల్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్ కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఫలితాల కన్నా కూడా చాలా అత్యుత్తమైనటువంటి ఫలితాలని మరి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ ఈ రోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో చూపించగలిగాము అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. ఇది ఒక్కటే కాదు, ఒక ఇంటర్మీడియట్ లో స్టూడెంట్స్ కి మంచి మార్కులు తెప్పించడం అనేది ఒక ప్రక్రియ మాత్రమే. ఇంటర్మీడియట్ చదివేటటువంటి కోర్స్ చదివేటువంటి స్టూడెంట్స్ లో రెండోది ఏంటంటే స్టూడెంట్స్ లో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో టీచ్ చేసి జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ బైపీసీ ఓరియంటేషన్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ నీట్ కోచింగ్ కానీ అలానే చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చేసాయి మనకి. ఎస్ఆర్ఎం కావచ్చు, విట్ కావచ్చు, కేఎల్యూ కావచ్చు, విజ్ఞాన్ కావచ్చు, గీతమ్స్ కావచ్చు, ఇలాంటి యూనివర్సిటీస్ అన్ని కూడా టెస్ట్ కండక్ట్ చేస్తున్నాయి కాబట్టి దాని నుంచి పర్సంటేజ్ ఫీ కన్సెషన్ పర్సంటేజ్ ఇస్తున్నాయి కాబట్టి ఎన్ఆర్ఐలో చదువుతున్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాము. దాని ఫలితంగానే ఈ విద్యా సంవత్సరంలో 23-24 విద్యా సంవత్సరంలో తెనాలి చరిత్రలోనే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ లో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ తెచ్చుకున్నాము. 99.85% ఈ విద్యా సంవత్సరంలో జనార్దన్ సూరి అనేటటువంటి స్టూడెంట్స్ కి ఈ ఇయర్ మనం జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా తీసుకొచ్చాం. ఇది తెనాలిలో ఎప్పుడూ ఏ కాలేజీకి రానటువంటి జేఈ మెయిన్స్ ఫలితాలు. లాస్ట్ ఇయర్ మాకు మరి జేఈ మెయిన్స్ లో 99.71 వచ్చింది, 99.53 వచ్చింది, 99.40 వచ్చింది అంతకుముందు. మరి గ్రాడ్యువల్ గా ప్రతి అకాడమిక్ ఇయర్ లో 99% మీద ఒక్క స్టూడెంట్ నైనా కూడా నిలుపుతున్నామనే దానికి చాలా గర్వంగా చెప్తున్నాము. ఎందుకంటే మొదటి నుంచే స్టూడెంట్స్ ని ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో ట్రైన్ చేయటం కానీ, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ కానీ, టీచింగ్ క్వాలిటీ కానీ, మెటీరియల్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా ఇలాంటి ఫలితాలు రావడానికి ఇంపాక్ట్ చూస్తాయి. కాబట్టి వాటన్నిటి మీద కూడా సమగ్రంగా మరి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాము. మరి ఇలాంటి ఫలితాలు ఈరోజు చాలా మంచి వాతావరణంలో అందరం కూడా డిస్కస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ తరఫున, మా టీచర్స్ అందరి తరఫున మరి ఇలాంటి ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళు ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు లాజర్ గారిని స్టేజ్ మీద రావాల్సి కోసం ఇక్కడ మీకు ఆల్రెడీ సార్ చెప్పారండి. లాస్ట్ షార్ట్ టర్మ్ లోనే ఇద్దరు స్టూడెంట్స్, ఒకళ్ళు గుంటూరు మెడికల్ కాలేజీ, ఇంకొకళ్ళు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సెలెక్ట్ అయ్యారు ఎంబీబీఎస్ ప్లేస్మెంట్స్. వాళ్ళిద్దరికి 1 by 1 విన్నకోడ దాక్షణ్య, మరెడ్డి పూజిత అండ్ సోహిత్ కుమార్, షారున్, ఈ నలుగురిని స్టేజ్ మీద రావాల్సి కోసం. షారున్ అండ్ కావ్య ఆల్సో. ఫస్ట్ దాక్షణ్య, నువ్వు రమ్మ, మీ పేరెంట్స్ కూడా రమ్మని చెప్పండి. సార్ రండి సార్, మీరు కూడా పక్కన చూడండి. చక్కగా ఆనిమత్యాలను అందించారు మాకు. ఓకే, నెక్స్ట్ సోహిత్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ డైజీ షారన్ గారు, భాస్కర్ గారు, మీరు కూడా స్టేజ్ దగ్గర రావాల్సిన కోసం. ఎంఆర్ గారు, భాస్కర్ గారు పట్టుకోండి సార్, ఫోటో తీసి. నెక్స్ట్ కావ్య, గోగినేని కావ్య 464. నెక్స్ట్ వన్ శ్రీరాగిణి, కావ్య శ్రీరాగిణి. మీ పేరెంట్స్ కూడా రమ్మని చెప్పమ్మా. అండ్ నజ్మా ఆల్సో. ఓకే, నజ్మా, షేక్ నజ్మా. షహనాజ్, షేక్ షహనాజ్, శివాని. ఇది లేవు సార్, ఇది లేదు. ఓకే, మిగతా సీనియర్స్. షహనాజ్ పేరెంట్స్ వచ్చారమ్మా. శివాని, పేరెంట్స్ వచ్చారమ్మా. కార్తీక్ జూనియర్ వచ్చారా? ఒక్క నిమిషం. నిస్సి, లీనా నిస్సి, పేరెంట్స్ వచ్చారమ్మా. మౌనిక, ఎం మౌనిక, ఎంపీసీలో రాలేదమ్మా. రామ్ తేజారెడ్డి, పేరెంట్స్ వచ్చారమ్మా. నాగా అచ్యుత్, నాగా అచ్యుత్, లహరి లాస్య, నాగా అచ్యుత్ లేడమ్మా. లహరి లాస్య, రత్నసాగర్, నెక్స్ట్ అబ్దుల్ రెహాన్, వై రూపశ్రీ, జూనియర్స్ ఉన్నారు.
అయిపోవచ్చు. ఒక్క నిమిషం. రూపశ్రీ సిహెచ్ రిషిత బైపీసీ టాపర్ రమ రండి మేడం. రండి. ఓకే మేడం, హ్యాపీనా? ఓకే మేడం. నెక్స్ట్ సెకండ్ బైపీసీ మేడం యాసిన్ ఖ్యాతి ఒక్క 2 నిమిషాలు. ఓకే, సీనియర్ ఇంటర్ టాపర్ బై ఎంపీసీ రమ్మ. పేరెంట్స్ వచ్చారమ్మా? దా. సెకండ్ పర్సన్ వీళ్ళు ఎంపీసీ రాజశ్రీ రమ. నెక్స్ట్ యమున ఓకే. బైపీసీ టాపర్ స్రవంతి స్నేహిత ఇక్కడ ఉంది. స్నేహిత రమ్మ. ఓకే, రిస్పా జూనియర్ బైపీసీ. ఒక 2 ఫోటోలు. ఫైజా కదా? హవీలా రమ.
ఇంకా ఫైజా రమ. వీళ్ళు యమున ఉన్నారమ్మా. యమున అయిపోయింది. లక్ష్మీలత, శ్రీరమ్య, సాధికా చౌదరి, భాష్యశ్రీ, స్నేహిత అయిపోయిందమ్మా. కౌసల్య, యాస్మిన్, వైష్ణవి, జూనియర్, ఎంఈసి టాపర్ 463. పేరెంట్స్ వచ్చారమ్మా. ఓకే. ఎవరు? కే జోష్న రమ్మా. రమాకాంత్ గారు అదిగో. ఇంకెవరు? బాలశ్రీ, రమా త్వరగా తీసుకోండి. లాదర్ గారు రెండు ఓకే. ఇంకెవరైనా పొరపాటున దయచేసి ఏమనుకోవద్దండి. ఓకే సార్. రణమ్మా సార్ కూర్చోండి సార్. తీసేయండి. నమస్తే అండి, నా పేరు మౌనిక. నేను జూనియర్ బైపీసీ ఐసీ చదువుతున్నాను. నేను ఎన్ఆర్ఐ కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ అంతా బాగా జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ కూడా పెడతారు. ఎవ్రీ టైం మంచి స్కోరింగ్ వచ్చేలాగా మా స్టాఫ్, మా టీచర్స్ మాకు హెల్ప్ చేస్తారు. ప్రతిసారి వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మాకు 431 అలా రావడానికి కూడా వాళ్ళు చాలా స్ట్రగుల్ చేశారు. మమ్మల్ని ఇంకా అదొక భారంలా కాకుండా అది ఇష్టంగా మాకు నేర్పించారు. అందుని బట్టి టీచర్స్కి, మాకు సపోర్ట్ ఇచ్చిన పేరెంట్స్కి, మా సర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు పూజిత. నాకు ఇంత మంచి మార్క్స్ రావడానికి కారణం మా పేరెంట్స్, టీచర్స్ అండ్ మా సిఇఓ సార్ మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకునేలా ఇన్స్పైర్ చేశారు.
అందరికీ థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసినందుకు. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నా పేరు సోహిత్ కుమార్. నేను జూనియర్ ఎంపీసీ చదువుతున్నాను. ఇప్పుడు ఈరోజు నాకు 464 మార్క్స్ రావడానికి గల కారణం మా లెక్చరర్స్ ఇంకా CEO సార్ వాళ్ళు చేసిన మోటివేషన్, అలాగే ప్రతి తప్పును సరిదిద్దే క్రమంలో నేను ఇలా 464 తెచ్చుకోవడానికి కారణమైంది అది. ఇంకా ఆబ్జెక్ట్ టెస్ట్ కూడా చాలా బాగా పెడుతున్నారు. ప్రతి టెస్ట్లో నా మార్క్స్ అనేవి చాలా బాగా రెక్టిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకు, ఇలా మంచి మార్క్స్ తేవడానికి కారణమైనందుకు అందరికీ థ్యాంక్ యూ. My name is K. Dicey Sharon and I got 464 out of 470. This is all because of my hard work and consistency, and my lecturers have guided me and they gave me the courage to win anything, and thanks to them. And they also ఇంకా బాగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కూడా బాగా కండక్ట్ చేస్తారు. ఇంకా మమ్మల్ని ఎప్పుడు డిస్కరేజ్ అవ్వనివ్వరు. ఇంకా బాగా చదువుతున్నా అంటే వాళ్ళ వల్లే. మేము ఎప్పుడైనా తప్పులు చేసినా కూడా మమ్మల్ని దగ్గరుండి తప్పును సరిదిద్దుకునేలా చేశారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. మమ్మల్ని మా ప్రిన్సిపల్ సార్, CEO సార్ బాగా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దని చెప్తూ ఉంటారు. మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసేందుకు వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ ఈ మార్క్స్ వచ్చినాయి అంటే మన హార్డ్ వర్క్ వల్లే. సో హార్డ్ వర్క్ ఈజ్ డెఫినెట్లీ ద కీ టు సక్సెస్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రూపశ్రీ. నేను NRI కాలేజ్ MPC చదువుతున్నాను. ఈరోజు ప్రకటించిన రిజల్ట్స్లో నాకు 470కి 462 వచ్చినాయి. వీటన్నిటికి కారణం మా పేరెంట్స్ కోఆపరేషన్, మా ప్రిన్సిపల్ సార్, మా CEO సార్, మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మా మనవరాలైన వై రూపాశ్రీ ఈరోజు ఫస్ట్ ఇయర్ MPC గ్రూప్లో 470కి 462 తెచ్చుకుంది. చాలా సంతోషకరం. కాలేజీ తరపున కాడ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే వాళ్ళు చాలా కృషి చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారంటే పిల్లల్ని, వాళ్ళ కఠోర శ్రమ చాలా ఉంటుందని మేము భావిస్తున్నాం. మేము ఇంటి దగ్గర ప్రోత్సహిస్తాం. అలాగే ఇంటి దగ్గర ప్రోత్సహించినంత మాత్రాన పిల్లలు టాపర్స్ కారు. కాలేజీలో కూడా మాస్టర్స్ కానీ వాళ్ళ లెక్చర్స్ కానీ అందరూ కృషి చేస్తేనే ఈరోజు పిల్లలు మంచి టాపర్స్గా ఎదుగుతారు. కాలేజీ యాజమాన్యానికి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్. మై నేమ్ శ్రవంతి. నాకు బైపీసీ స్ట్రీమ్లో 973 మార్క్స్ వచ్చాయి. నాకు నా పేరెంట్స్, నా టీచర్స్ అందరు హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నీట్ కూడా చాలా మంచిగా కోచింగ్ ఇస్తున్నారు. నీట్ ర్యాంక్ కూడా కొట్టాలని ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కావ్యశ్రీ రాగిని. నేను ఈ NRI కాలేజ్లో చదివినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ చెప్పే స్టడీస్ చాలా బాగుంటాయి. చాలా ఎంకరేజ్ చేస్తారు టీచర్స్. మా డీన్ సార్, ప్రిన్సిపల్ సార్ షెడ్యూల్ వేయడం చాలా బాగా ఉంటుంది. దాన్ని బట్టి మా టీచర్స్ సూపర్గా చదివిస్తారు. వాళ్ళ వల్లే మేము ఇలా ఇంత మంచి మార్కులు తెచ్చుకోగలిగాము. మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల కూడా. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ కాలేజ్ వల్ల మా పాప చాలా ఇంప్రూవ్ అయింది. 10th మార్క్స్ కన్నా ఇంటర్లో చాలా మంచి మార్క్స్ తెచ్చుకుంది. ఈ కాలేజ్లో జాయిన్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మా పాపకు మంచి మార్క్స్ వచ్చాయి. మేము చాలా మంచి పని చేసాము, మంచి కాలేజ్ని ఎంచుకున్నాము అనే నమ్మకం కలిగింది. మాకు సార్లు కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ, మేడమ్స్ కానీ చాలా సపోర్టింగ్గా ఉంటారు. మాకు చాలా హెల్ప్ చేస్తారు. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా మాతో షేర్ చేసుకోండి అమ్మా అని ఫ్రెండ్లీగా ఉంటారు. దానివల్ల మా పాప ఇంత స్కోర్ చేయగలిగింది. మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు దాక్షిణ్య. నేను NRI జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ని పూర్తి చేశాను. నాకు 470కి 464 వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి నాకంటే మా లెక్చరర్స్, మా JLసే ఎక్కువ కష్టపడ్డారు. ఈవెన్ IPA కాకుండా ఆబ్జెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బాగా చెప్తున్నారు. JEE మెయిన్స్, అడ్వాన్స్, నీట్, MSET ఇలాంటి కోచింగ్ కూడా మా కాలేజ్లో చాలా బాగా ఇస్తున్నారు. డెఫినెట్గా మేము సెకండ్ ఇయర్ తర్వాత కూడా ఖచ్చితంగా IIT మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ కొడతామని చెప్పుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ కావ్య. నాకు 470కి 464 మార్క్స్ వచ్చాయి.
మాకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ ఏదన్నా అర్థం కాకపోయినా కానీ మా టీచర్స్ బాగా హెల్ప్ చేస్తారు, దాన్ని చెప్తారు. ఐపీలోనే కాకుండా ఆబ్జెక్టివ్లో కూడా మాకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ. నా పేరు జే బాలశ్రీ. నేను జూనియర్ బైపీసీ ఐసీ ఎన్ఆర్ఐ కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ చాలా బాగా చెప్తారు. స్టాఫ్ అందరూ మనకి ఏ డౌట్స్ ఉన్నా కానీ అస్సలు ఇసుక్కోరు. మనకి ఏ డౌట్ ఉన్నా ఎప్పుడైనా చెప్తారు. ఇక్కడ నీట్ కూడా బాగా ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ.